ఇవాల్టి వీడియోలో వాష్రూమ్ టైల్స్ అనేవి ఇలా తెల్లగా మరకలుగా అయితే ఎలాంటి హార్పిక్ని కానీ కెమికల్స్ని వాడకుండానే అతి తక్కువ సమయంలో ఈజీగా ఈ వాష్రూమ్ టైల్స్ని క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్ని రుద్ది కడగాల్సిన పని అస్సలకే లేదండి. సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, బాత్రూంలో నల్లటి మరకలు, టైల్స్ పైన ఏర్పడ్డ తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. అలాగే బాత్రూమ్ డోర్ పైన చూసారు కదండి, జిడ్డు మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా, వాటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకునే విధానాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కటి కూడానండి ట్యాప్స్తో సహా కూడా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా జిడ్డు పట్టిన వాటిని మనము చేత్తో రుద్ది కడగాల్సిన పని ఏర్పడుతుంది కదండి. జస్ట్ ఇలా అనేస్తే చాలు, బాత్రూమ్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. దీనికోసం మీరు ముందుగా నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ దాన్ని తీసుకున్నానండి. గోరువెచ్చని వాటర్ని మాత్రం యూజ్ చేస్తున్నాను. మీరు కూడా కొద్దిగా వేడిగా ఉన్న వాటర్ని తీసుకొని వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని మాత్రం మీరు ఇక్కడ యూజ్ చేయాలి. ఈ లిక్విడ్తో బాత్రూమ్ అయితే చాలా నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్తో పాటు నిమ్ముప్పు అండి, ఇది క్రిస్టల్ మాదిరిగా ఉంటుంది, కొద్దిగా వేస్తే చాలండి. చూసారు కదండి, ఇది ఒక జస్ట్ 10 రూపీస్, అన్ని కిరాణం షాప్లో అవైలబుల్గా ఉంటుంది. పాడైపోయిన ఆలును కానీ మీరు ఎలాంటి ఆలునైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలా మొలకెత్తిన ఆలును తీసుకున్నాను. మనం వీటిని చిన్న పీసెస్గా కానీ లేదా ఇలా 2-3 పీసెస్గా కట్ చేసి హాట్ వాటర్లో వేసేయండి. దాంట్లో ఉండే రసం అంతా కూడా దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాతనే మనము ఈ ఆలును తీసేసి మనము బాత్రూమ్ని క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవాలి. దీంతో పాటు ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ ఒక 4 వేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక 5 to 6 వరకు కూడా వేయచ్చు. ఇవన్నీ కూడా వాటర్లో పూర్తిగా కరిగిన తర్వాతనే మనము బాత్రూంలో ఈ వాటర్ని వేసి క్లీన్ చేసుకోవాలి. మనం వేసిన ట్యాబ్లెట్లు కూడా చాలా ఈజీగానే కరుగుతాయండి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత బకెట్లో మరికొన్ని హాట్ వాటర్ని తీసుకొని ఈ వాటర్ని పూర్తిగా అందులో కలిపేయండి. మీకు వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకున్నాకనే ఈ లిక్విడ్లన్నీ కూడా ఇలా వేసేసి బాత్రూంలో మనము పూర్తిగా ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో టైల్స్ పైన కానీ, వాష్రూమ్ డోర్ పైన కానీ, వాష్ బేసిన్ కానీ, సింక్ కానీ, సోప్ బాక్స్ కానీ, ట్యాప్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా బాత్రూంలో ఉన్న అన్నిటిపైన కూడా ఈ వాటర్ని చల్లేసి ఒక 5 to 10 minutes పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. వెంటనే క్లీన్ చేయకూడదండి. వెంటనే క్లీన్ చేసామనుకోండి మనము రుద్ది కడగాల్సిన పని అయితే ఏర్పడుతుంది. మనము ఒక 5 minutes పాటు రెస్ట్ ఇచ్చేసామనుకోండి, అప్పుడు బ్రష్తో ఇలా అనగానే ఈజీగా క్లీన్ అయిపోతాయి. బాత్రూమ్ని క్లీన్ చేయడానికి ఇక్కడ బ్రష్ని యూజ్ చేస్తున్నానండి. మామూలుగా బ్రష్లు అయితే చిన్నగా చీపురు కట్టతో క్లీన్ చేయలేకపోతామండి. ఈ బ్రష్ అయితే పొడవుగా ఉండటం వలన మనము నిలబడి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరేనండి, మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్, అందులో ఉండే వాటర్ కానీ ఏదైనా సరేనండి మన డ్రెస్ల పైన కానీ మన కాళ్ళపైన కానీ అలా పడుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా పొడవైన బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనకి పని కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. జస్ట్ ఇలా రుద్దేస్తే సరిపోతుందండి, దాంట్లో ఉండే డస్ట్ కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి, మీషోలో చాలా తక్కువ ప్రైస్ పడింది. మీరు కూడా కావాలనుకున్న వారు తీసుకోండి. కానీ బాత్రూమ్ క్లీన్ చేయడానికైతే ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. చీపురు కట్టను బ్రష్ను యూజ్ చేసే బదులు ఇలా పొడవైన స్టిక్తో బ్రష్తో క్లీన్ చేసామనుకోండి మన పని అయితే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇలా క్లీన్ చేయటం వలన మన డ్రెస్ల పైన కానీ కాళ్ళపైన అస్సలకే పడదండి. మనము ఎప్పుడంటే అప్పుడు ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పెద్దవాళ్ళు మనము వంగి క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా పెయిన్, వెనుక సైడు పెయిన్ వస్తుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా పొడవుగా ఉన్న ఇలాంటి స్టిక్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అంతే కదండి, నాకైతే ఇక్కడ నేను 2 బాత్రూమ్లను క్లీన్ చేసుకున్నాను, కానీ చాలా తక్కువ టైంలో ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసిన టైల్స్ చూడండి ఎంత నీట్గా కొత్త దానిలా షైనింగ్లో ఉన్నాయి చూడండి. మనం క్లీన్ చేయని వాటికి చూడండి తేడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అంతేనండి, జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలు, దాంట్లో ఉండే మురికి అయితే ఈజీగా వచ్చేసిందండి. రుద్ది పదే కడగాల్సిన పని అయితే అస్సలకే ఉండదండి. ఎన్ని రోజుల జిడ్డైనా సరే ఇలా బ్రష్తో ఇలా అనగానే మన టైల్స్ అనేవి చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి. తర్వాత వాష్రూమ్ డోర్ పైన కూడా మీకు మురికి ఎక్కువగా ఉన్నప్పుడు
మీరు స్క్రబ్బర్ని కానీ గట్టిగా ఉన్న బ్రష్తో క్లీన్ చేయకూడదండి, ఎందుకంటే దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది కదా. ఇలా మామూలుగా బ్రష్ని యూజ్ చేసామనుకోండి, దానికి ఉండే మురికి పోతుంది, పెయింట్ అనేది అలాగే ఉంటుంది. చూడండి, ఇది ఆల్ ఇన్ వన్గా అన్ని విధాలుగా పనిచేస్తుందండి. టైల్స్ని, వాష్రూమ్ డోర్ని పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చండి. బాత్రూమ్ టైల్స్ పైన ఏర్పడిన తెల్లటి మరకలను కూడా ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా ఒకేసారి మాత్రమే క్లీన్ చేసుకున్నానండి, పదే పదే అయితే రుద్దాల్సిన పని అయితే ఏర్పడలేదు. దీన్ని మాత్రం మనము మామూలుగా చీపురు కట్టతో కానీ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి, అంతేనండి. మిగతా మొత్తాన్ని కూడా ఇలా పొడవైన స్టిక్తో బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా తక్కువ టైంలో ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు. అదే వాటర్ని నేను ఇలా మనము బాత్రూంలో వేసేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నానండి. ఇందులో మనము నిమ్ముప్పు వేయటం వల్ల, ఆలును వేయటం వలన దాంట్లో ఉండే లిక్విడ్లు అనేవి చాలా ఈజీగా క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. మనము నిమ్ముప్పుని ఎక్కువగా కాపర్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, కానీ బాత్రూమ్ని కూడా క్లీన్ చేయడానికి యూజ్ చేశారనుకోండి, చాలా తెల్లగా నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. పూర్తిగా బాత్రూమ్ని బ్రష్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేశారనుకోండి, చూడండి మురికి అనేది ఎలా పోతుందో. ఇంతకుముందు టైల్స్కి ఇప్పుడు మనం క్లీన్ చేసిన టైల్స్కి తేడా చూసారు కదండి. మురికి అయితే ఇలా పూర్తిగా వచ్చేసింది, తర్వాత టైల్స్ అనేవి కొత్త దానిలా షైనింగ్లో కనబడ్డాయండి. మీరు ఎలాంటి బాత్రూంలో అయినా సరేనండి, మనము ఈ లిక్విడ్లు వేసిన తర్వాత ఒక 5 to 10 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాతనే క్లీన్ చేసుకోవాలి. చూడండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో. ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అయ్యిందండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకోండి, మన పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా ఏర్పడిందో. మీకు అక్కడ చూడండి మురికి అనేది ఎంతగానో వచ్చేసిందో క్లీన్ చేసినాక. చూసారు కదండి, ఇలా మీరు తక్కువ టైంలో ఎన్ని బాత్రూమ్లు క్లీన్ చేసుకోవాలన్నా ఆలుతో కానీ నిమ్ముప్పుతో కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి, టైల్స్ అనేవి నీట్గా కొత్త దానిలా కనిపిస్తున్నాయి. ఇంత మురికి అయితే రుద్ది కడగాల్సిన పని అయితే ఏర్పడలేదండి. జస్ట్ నేను ఇలా ఒక్కసారి బ్రష్తో అనేగానే ఆ మురికి అనేది పూర్తిగా వచ్చేసింది. చూడండి టైల్స్ అనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయో. మీకైతే ఇక్కడ లైవ్ రిజల్టేనండి. నేనైతే వాడినవి మాత్రమే ఇక్కడ క్లీన్ చేసి చూపించాను. నాకైతే బెస్ట్గా అనిపించింది. రిజల్ట్ అయితే చాలా నీట్గా 100% అయితే కనిపించిందండి. మీరు వాష్రూమ్ డోర్ని కానీ, సింక్ని కానీ, ట్యాప్స్ని కానీ ఏదైనా సరేనండి, ఇలా పూర్తిగా క్లీన్ చేసుకోవాలంటే వేడి నీళ్ళలో ఇవన్నీ కలిపి క్లీన్ చేసుకున్నారనుకోండి, మన పని అయితే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. మీకు ప్రతి మూల కూడా తలతల మెరిసిపోతుంది, ఎక్కడ కూడా మీకు మురికి అనేది కనిపించదు. క్లీన్ చేయకముందు, క్లీన్ చేసిన తర్వాత తేడా అనేది మీకు ఖచ్చితంగా కనబడుతుందండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.